దట్టంగా కురుస్తున్న మంచు కారణంగా విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి కొనసాగాల్సిన విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో శ్రీలంక అలాగే భారత్ మహిళా క్రికెట్ జట్టు కూడా ప్రయాణిస్తున్న విమానాన్ని దారి మళ్లించారు. అది ముంబై నుంచి ఈరోజు ఉదయం విశాఖ రావాల్సినప్పుడు కూడా సముద్రం మీదుగా అది విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకోవాల్సి ఉంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతంలో ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలు అయినప్పుడు కూడా దట్టంగా మంచు కురుస్తుంది విశాఖ లాంటి ప్రాంతంలో కూడా. దీంతో ఏదైతే విమానం ముంబై నుంచి విశాఖ చేరుకున్నప్పుడు కూడా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యే పరిస్థితి లేకపోవడంతో ఆ విమానాన్ని విజయవాడ మళ్లించిన పరిస్థితి. ఈ దశలో మహిళా క్రికెటర్లు ప్రయాణించే విమానంతో పాటు మరికొన్ని 3 విమాన సర్వీసులను కూడా ఈరోజు రద్దు చేశారు. విశాఖ నుంచి హైదరాబాద్ అలాగే విజయవాడ వెళ్లాల్సిన ఫ్లైట్లు కూడా రద్దు అయిన పరిస్థితి. ఈ దశలో వాతావరణ శాఖ కూడా మరో 2 రోజుల పాటు విశాఖతో పాటు దేశవ్యాప్తంగా మంచు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే దట్టంగా మంచు కురవడమే కాకుండా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్తున్నారు. ఈ దశలో మహిళా క్రికెటర్ల ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి అవకాశం లేవడంతో వారిని ప్రత్యామ్నాయ మార్గాల గుండా విశాఖకు చేర్పించడానికి క్రికెట్ అసోసియేషన్ ఏర్పాట్లు చేస్తున్నట్టు మనకున్న సమాచారం బట్టి తెలుస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.